హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ అన్నమాట, నిన్న మార్నింగ్ అండి. పాలైతే ఇరిగిపోయినాయి. ఇంకా సరే అని చెప్పనేసి వాటినైతే పన్నీర్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చూసారా మా ఇల్లు అయితే ఎంత ఘోరంగా ఉంది. నేనేమంటే డ్యూటీకి కూడా వెళ్ళలేదు, కానీ పుట్టినరోజు పనులన్నీ చేశాను కదా, బాగా అలసిపోయాను అనమాట. బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువైపోయింది. ఇంక ఇక్కడ బట్టలండి, పిల్లలవి నావి ఇంకా అన్ని ఇలాగ పడేసాను అనమాట. వీటన్నిటిని అయితే నీట్ గా సర్దుకోవాలి. ఇక్కడ డెకరేషన్ చేశాను కదా, ఇవి కూడా తీయాలండి, బెలూన్స్ ఇవన్నీ. ఇంకా మంచం కింద కూడా చాలా ఉన్నాయన్నమాట, ఇవి కూడా అన్ని అయితే క్లియర్ చేయాలి. ఇక్కడైతే నేను మొత్తం అయితే తీసేస్తున్నాను. పాలు ఏంటంటే అదే మొన్న తెచ్చాను కదా పుట్టినరోజు రోజు, అవి ఇంకా అలాగే పెట్టేస్తాను బయట. సరే ఇంకా నాకు ఇంకా బిర్యానీ తర్వాత వచ్చి ఈ డెకరేషన్ కి తర్వాత కేక్ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లల్ని రెడీ చేసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అదేంటంటే అలాగే పెట్టేసి మర్చిపోయాను. ఇంకా కాసేపు ఓపిక కూడా లేదు. కాసుంటే ఉండేది, కానీ నేను కాగబెట్టకుండా చాలాసేపు బయట పెట్టానా, అవి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఇరిగిపోయినాయి. ఇంకా సరే ఇంతకు ముందు అయితే ఏం చేయాలి వీటిని అని చెప్పనేసి కొంచెం చక్కెర వేసుకొని పాలకోవాలాగా అలా తినేవాళ్ళం అనమాట. అన్ని ఒక్కోసారి పడేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏంటంటే పన్నీర్ అనే ఐడియా యూట్యూబ్ వల్ల ఇంకా అలాగా తెలుసుకున్నాం అనమాట, పన్నీర్ కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పనేసి. ఇంకా అందువల్ల నేనైతే ఇంతకు ముందు కూడా 4-5 సార్లు చేశానులేండి పన్నీర్ని. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా పన్నీర్ ఎలా చేయాలో ప్రాసెస్ కూడా అయితే చాలా అంటే చాలా నీట్ గా కూడా నేర్చేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అయితే పన్నీర్ చేద్దాంలే అని చెప్పని కాసేపు అయితే అలాగే పెట్టేశాను. వాటర్ మొత్తం ఇంకిపోతాయి, అది కొంచెం అంతా వచ్చేస్తాయి కదా బయటికి అని చెప్పని అలాగే ఓపెన్ గా పెట్టేశాను అనమాట. దాన్ని మళ్ళీ క్లాత్ లో పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టామంటే ఇంకా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ పడిపోతాయండి. ఇక్కడ నైట్ ఏమో పుట్టినరోజు రోజు లైటింగ్ పెట్టాం, కానీ మా అక్క కొడుకు అయితే 1/2 అవర్ అయితే దానికి టైం స్పెండ్ చేశాడు. ఫస్ట్ ఏమో వెలిగిందంట, తర్వాత సెకండ్ టైం స్విచ్ చేసేటప్పటికి అది ఆగిపోయిందంట లైట్ రాకుండా. సరే అని ట్రై చేస్తూనే ఉన్నాడు వాడైతే వెలుగుతుందేమో అని చెప్పని. ఇంకా తర్వాత అది ఎలక్కపోయేసరికి వదిలేశాడు. నేనైతే అది ఇంకా వద్దులే అంటే ఇంకా పని చేయదు అని చెప్పనేసాడు. ఇంకా పడేశానండి నేనైతే దాన్నైతే. ఇంకెందుకులే పని చేయకుండా అని చెప్పనేసి ఇక్కడేమో శారీ ఇవన్నీ కట్టుకున్నాను కదా, ఇవన్నీ అయితే మడతేస్తున్నాను. ఇంకా అలాగే బెడ్షీట్లు, మాకు కొంచెం చలిగా ఉంది, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా బెడ్షీట్లు కూడా నేను ఏంటంటే మడతేయకుండా అలాగే వాళ్ళు కప్పుకున్నారనమాట. మా విక్కీ గాడు ఉన్నాడు కదా, వీడైతే అన్ని కలిపెట్టేస్తా ఉంటాడు. ఇంకా ఇక్కడేమో మా లక్కీకి అయితే యాక్చువల్ గా నిన్న స్కూల్ లేదు, మళ్ళీ మెసేజ్ అయితే పెట్టారు పిల్లల్ని పంపించండి స్కూల్ కానీ. వ్యాన్ వాళ్ళేమో రాలేదు, కానీ ఇంకా దగ్గరగా ఉన్న పిల్లలైతే వెళ్ళొచ్చు అని చెప్పిన మెసేజ్ వచ్చింది. ఇంకా అంతే 8 గంటలకు వచ్చిందండి మెసేజ్. నేను ఇంట్లో ఉన్నాను అనమాట లీవ్ పెట్టుకొని. ఇంకా నేనేంటంటే మా బాబుకి కొంచెం అప్పటికి ఏడుస్తున్నాడు, నేను వెళ్ళను రేపు వెళ్తాను అని, కొంచెం రైస్ పెట్టేసి వాడి వరకు గబ్బగబ్బాల. మాకేంటంటే బిర్యానీ ఉండిందండి, మార్నింగ్ కూడా బిర్యానీ తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం వండుకుందాంలే, ఆ బిర్యానీ తిన్నాను అనమాట. అయితే వాడి కోసం కొంచెం ఎగ్ కర్రీ అయితే చేశాను. ఎగ్ కర్రీ చేసేసి గబగబాలు పంపించేశానండి. లేకపోతే వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్నారనుకోండి భలే తన్నుకుంటారనమాట. ఇద్దరు ఆటలాడుకున్నంత వరకు ఆడుకుంటారు, తన్నుకుంటారు. ఇంకా నాకేమో కంప్లైంట్స్ ఇస్తారు, భయంకరంగా ఉంటది. వీళ్ళు అల్లరి భరించే కన్నా వాడిని స్కూల్కి పంపించడమే బెస్ట్ అనమాట. అందువల్ల నేనేంటంటే స్కూల్కి అయితే పంపించాను. ఏడుస్తూనే ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పేసి ఖచ్చితంగా వెళ్లాల్సిందే స్కూల్కి రా నువ్వు అని చెప్పని పంపించేసాను అలాగలాగా. ఇంకా వాడిని పంపించాను కాబట్టి ఇంకొకడైతే ఇంట్లో ఉన్నాడు బొడ్డోడు. ఇంకా వాడిని ఉంచేసి ఇలాగ పనులు అయితే చేసుకుంటున్నాను. ఇదిగో నిద్రపోతూ ఉన్నాడు అనమాట మా బొడ్డోడు, అలసిపోయినాడు బాగా. ఇంకా అలాగా ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నానండి. అన్ని కలిసిపోయినాయి, కొన్ని మాసిన బట్టలు, ఉతికిన బట్టలు అన్ని. ఈ మధ్య వర్షం పడింది కదా, ఇంకా దానివల్ల కూడా కొంచెం ఇలా ఉందనమాట. యాక్చువల్గా అయితే మా బాబు బర్త్డే రోజు 28th రోజు అయితే భలే ఫుల్ అసలు తెరపే ఇవ్వలేదు, చిన్న చిన్న చినుకులు చలిగాలి. ఇంకా తర్వాత రోజు అంటే నిన్నటికైతే ఎండ కూడా వచ్చిందండి బాగా, తెరపైతే వచ్చేసింది అనమాట. ఇంకా అలాగా
ఇక్కడేమో బట్టలైతే ఇంక అన్నీ అయితే మడతేస్తూ ఉన్నాను. వీటిలో ఏంటంటే ఇంతకుముందు నేను కొన్ని వాషింగ్ మిషన్‌లో వేశాను కదా! ఉతికినయి కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయండి వాషింగ్ మిషన్‌లో వేయాల్సిన బట్టలైతే. వాటిని కూడా ఏంటంటే వాషింగ్ మిషన్ అయితే వేయాలండి. ఎండొచ్చింది కదా! మళ్ళా కూడా వెదర్ చేంజ్ అవ్వచ్చు కదా! ఇంకా వర్షాలు పడుతుంటాయి కదా మనకి. ఇంకా అలా అనమాట. పోయిన సంవత్సరం చూసారా? పోయిన సంవత్సరం జనవరిలో కూడా మనకి వర్షం పడిందండి మీరు గమనించినట్టయితే. అసలు పండగ కూడా చేసుకోకుండా వర్షం అయితే పడిందనమాట మనకి. ఇంకా అలాగా. ఇంకా మా వాడైతే నా మీద రాగానే స్కూల్‌కి ఎవరు రాలేదంట చిరుబుర్రులాడుతూ ఉన్నాడు. ఎవరు రాకపోయినా గాని నువ్వు వెళ్ళాలి కదలని మా ఇద్దరికి అక్కడ కొంచెం గొడవ అనమాట. ఇంకా అలాగా. ఇక్కడ చూసారా మా బుడ్డోడైతే ఫోన్ ఉంటే ఆ ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో నేను కిందంతా బెలూన్స్ కొన్ని ఉండేయి కదా మంచం కింద అవన్నీ పగలగొట్టేసానండి. ఎందుకంటే ఫ్యాన్ గాలికి పైకి ఎగురుతూ అలా ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంకా వాటినైతే మొత్తం పగలగొట్టేసాను. చాలా అంటే చాలా ఉన్నాయి బెలూన్స్‌వి. అలాగే కొన్ని కొన్ని ఏమంటారు అవి ప్లాస్టర్స్ అవన్నీ కిందంతా అంటుకొని ఉన్నాయన్నమాట. ఆ తర్వాత పిల్లల్ని ఎవరిని పిలవలేదు కాబట్టి సరిపోయింది. పిలిచుంటే ఇంకా ఇల్లు మొత్తం ఇంకా ఘోరంగా అయిపోయేదండి. ఇంక పిల్లలేంటంటే కేక్ తింటూ అలాగే ఏమైనా డ్రింక్స్ కూడా తేవాల్సొచ్చేది కదా! ఇంకా అలాగా. అందువల్ల ఏంటంటే ఎవరిని పిలవలేదు కాబట్టి మా వరకే కాబట్టి చాలా సింపుల్‌గా అయితే బర్త్‌డే పార్టీనైతే ఇలా చేశానండి. పిల్లలు కదా! నాకదేంటోనండి ఎప్పుడు బర్త్‌డే పార్టీ వచ్చినా జస్ట్ బెలూన్స్ డెకరేట్ చేయాలని నా కోరికనమాట. అవి డెకరేట్ చేసామంటే ఎంతకొస్తాయంటే ఒక ₹100 పెట్టామంటే కొన్ని బెలూన్స్ వస్తాయి గదా! దాంతోటి ఇంకా అలా ప్లాస్టర్ వేసేసి సింపుల్‌గా అలా అంటించేసామంటే పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత కూడా వాళ్ళకి గుర్తుగా ఉంటాయి కదండీ! అదనమాట నా సరదా అయితే. మేమైతే మా బర్త్‌డేనే చేసుకోలేదు. మాకప్పట్లో లేదండి అంత బర్త్‌డే చేసుకునేంత ఇదైతే లేదు. అప్పటి కాలంలో చేసేవాళ్ళు కాదు గదా! ఇంకా అలాగని చెప్పని ఈళ్ళు బర్త్‌డే చేయాలని ఏమంత ఇది లేదు. కాకపోతే పిల్లలు కదా! నా కోరికనమాట. ఇంకా సరేలే పాపము ఇప్పుడంతా చేసుకోవడం స్టార్ట్ చేశారు గదా! పిల్లల బర్త్‌డేలు అవన్నీ. ఆ రోజుల్లో అయితే అంతగా బర్త్‌డేలే గుర్తుండవనమాట. అలా ఉండేది. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంక పిల్లలకైతే ఇలాగ బర్త్‌డే అయితే చేయడం స్టార్ట్ చేశాననమాట నేను. ఇంకా చూసారు కదా! ఎంత చెత్తుందో. ఇంకా తర్వాత మా లక్కీ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ ఉందండి ఇంట్లో అయితే. ఇంక సరే అని చెప్పని పిల్లలకైతే మా విక్కీ అయితే ఇంట్లోనే ఉన్నాడు. వాడికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్కూలు. మా లక్కీకి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అయితే బిర్యానీ ఉంటే కొంచెం తిన్నాడండి. ఇంకా ఇక్కడ చూసారా ఇదొచ్చి పన్నీరు. పన్నీరైతే ఇలా క్లాత్‌లో పెట్టేసాను నేనైతే. ఇంక పెట్టేసిన తర్వాత ఇద్దండి చూడండి దీన్నైతే ఇలాగా చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేస్తాననమాట. బాగొచ్చింది. బాగా స్టిఫ్‌గా వచ్చిందనమాట. ఇంకా దీన్నైతే కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే మేము ఇంకా నాన్ వెజ్ అలా తిన్నాం కదా! అందువల్ల ఏంటంటే ఇదైతే పన్నీర్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చేసాయనమాట. ఇంకా వీటినైతే ఒక మూతేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత అలా వండుకుందాంలే అని చెప్పనేసి ఇంక ఇలాగ కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడేమంటే ఇది ఆల్రెడీ కొంచెం బరువు పెట్టాం కదా! అదేంటంటే పాలు అవన్నీ కొంచెం అయ్యుంటాయి కదా! దాన్ని కూడా అయితే కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా తర్వాత స్టవ్ కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ స్టవ్ కూడా నీట్‌గానే ఉందండి. మరీ అంత ఆయిల్ గాని ఏం పట్టం ఏం లేదు. ఎందుకంటే నేను వంట కూడా ఏం చేయలేదు కదా! బిర్యానీ చేసేసాము. అదే ఈ రోజుకి కూడా తిన్నాము. అది నిన్నటికి కూడా తినేసినామనమాట. అందువల్ల ఇద్దండి ఇంక అంత డస్ట్ ఏం లేదు. అది కాకుండా అంట్లు ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకున్నాను కదా! దానివల్ల ఏంటంటే కొంచెం నీట్‌గానే ఉందనమాట. మనకు అంట్లు తోమపోతేనండి చాలా శ్రమ. అంట్లయి తోమేసామంటే అంత శ్రమ అనిపిచ్చదు. ఇంకా అలాగా, ఇంకా అలాగే బట్టలు గూడా ఎట్లాగో మడతేసేసాను కదా! అవి గూడా అయితే సర్దేసేసాను. ఇంకా బెలూన్స్ అవన్నీ అసలు ఎన్నొచ్చినాయంటే ఇంకా హాల్‌లో, ఇంట్లో మొత్తం బెలూన్స్‌వే పడిపోయి ఉన్నాయండి. ఇక్కడేమో చట్నీ అయితే చేస్తున్నాను. అయిపోయింది వేరుశనగ పప్పు. మంత్ ఎండ్ కదా! ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయాయనమాట. ఇంక వీడినైతే చట్నీ చేద్దాంలే అని చెప్పని పచ్చిమిర్చి అయితే తెప్పిచ్చేసాను. ఫ్రిడ్జ్‌లో నుంచి తెచ్చాడండి. చట్నీకైతే ఇలా చేస్తున్నాను. మా విక్కీకేంటంటే వాడికి అట్టలు అవన్నీ వేయాలంట. వాడి బుక్స్ ఏంటంటే ఇచ్చారు కానీ దసరా తర్వాత పంపించండి మేడం. కొంచెం లేట్‌గానే ఇచ్చారులెండి. దసరా తర్వాత పంపించండి మేడం అని చెప్పారు. అందుకనేసి ఇలాగ అట్లయితే వేస్తున్నానండి వీటికైతే. ఇదిగోండి ఇవన్నీ వాడి బుక్స్ తర్వాత వీడి కూడా నాయి కూడా కొన్ని బుక్స్ ఉన్నాయమ్మా అట్లేయమా అని చెప్పారు. వీళ్ళకేంటంటే కొన్ని బుక్స్ ఇంట్లో పెట్టేస్తారు కదా! దసరా తర్వాత అలాగా. నేనేంటంటే వీడియి కూడా కొన్ని
బుక్స్కి అయితే వేస్తానులేరా అని చెప్పని అలాగే పెండింగ్ పడిపోయినాయి లక్కీకి అయితే. ఇంకా విక్కీకి అయితే సెలవులు కూడా ఈ మధ్య అంతా వచ్చాయి కదా, ఇప్పుడు కానీ అట్లా వేయకపోతే ఇంకా బాగుండదులే అని చెప్పనేసి ఇంకా వీడి దానికైతే అట్లయితే వేసేస్తున్నాను అనమాట. కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇంకా వాటన్నిటికైతే వేసేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వీళ్ళు బుక్స్ తీసుకొని చదవటం స్టార్ట్ చేశారు. మా విక్కీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని పదాలు అయితే భలే పలుకుతున్నాడండి. కస్టర్డ్ యాపిల్, ఆరెంజ్ అంట, బొప్పాయ, మొత్తం వీళ్ళకి చిన్న పిల్లలు కదండి, వీళ్ళకి ఇప్పటి నుంచి చెప్పారంటే తెలివి కూడా బాగుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం ఏజ్ నుంచి చెప్తే అన్ని గుర్తున్నాయి వాడికి. మా లక్కీకి ఏంటంటే వాడు స్కూల్కి వెళ్ళే టైంకి కరోనా అనమాట. దానివల్ల పాపము వాడిని ఒక 2-3 ఇయర్స్ అయితే వేస్ట్ అయిపోయింది వాడికి. అంటే ఎల్కేజీ, యూకేజీ ఇంగ్లీష్ మీడియానికి అవి రెండిట్లో కానీ చేర్చామంటే వాళ్ళకి కొంచెం చదువు అనేది కూడా బాగా వస్తుంది కదా. వాడు అక్కడ దెబ్బతిన్నాడు అనమాట. కొంచెం డల్ గానే ఉంటాడండి లక్కీ అయితే. తెలివేమో ఉంది కానీ యూజ్ చేసుకోడు. తెలివైతే మొత్తం మనం ఏం చెప్పినా కానీ, ఒకటేమన్నా చెప్పురా అన్నా కానీ ఫస్ట్ కష్టంగా ఏడుస్తాడు, కానీ తర్వాత నేర్చుకున్న తర్వాత అన్ని గుర్తుగా భలే చెప్తాడండి. కాకపోతే వాడు కొంచెం చదవడు, అదొక్కటే ప్రాబ్లం అనమాట. చదివాడంటే సూపర్గా చదువుతాడండి, బాగా మెమరీ పవర్ కూడా బాగుంది, కానీ యూజ్ చేసుకోరనమాట వీళ్ళు. ఇంకా అలాగా ఇంకా ఇక్కడేమో అట్టలు అవన్నీ అయితే ఇలా వేస్తూ ఉన్నాను. కాళ్ళు నొప్పి అవన్నీ చాలా ఉన్నాయండి. తర్వాత మా లక్కీ కూడా వేయాలన్నమాట. ఇంకా అలాగా అయితే నేను ఈరోజైతే మీకు ఒకటి చెప్పదలుచుకున్నానండి. కొంచెం కొంచెం కాదండి, ప్లీజ్ అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని. ఇంకేంటంటే ఇంకా సింగిల్ పేరెంట్గా నేను కొంచెం ఆ పిల్లల కోసం కష్టపడుతున్నాను. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. అలాగే నా వీడియోస్ కూడా కొంచెం పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు చూసినందువల్ల నాకు కొంచెం వాచ్ అవర్స్ కూడా వస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నా సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు. ఇంకా దానివల్ల కూడా మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఏంటంటే ఏంటబ్బా ఇలా అడుక్కుంటున్నారు అనుకుంటున్నారేమో, పిల్లల గురించి తప్పదనమాట, మిమ్మల్ని రిక్వెస్ట్గానే అడుగుతున్నానండి. వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి కొత్త వాళ్ళైతే. ఇంకా అలాగే నాకు ఆల్రెడీ వీడియో పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వీళ్ళైతే ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. నేను లైక్స్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు నాకు లైక్ ఇచ్చారంటే నా వీడియో అనేది కొంచెం మూవ్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పని మిమ్మల్ని లైక్స్ అడుగుతున్నాను, అంత రిక్వెస్ట్గా, అంతేనండి. ఇంకా అంతకుమించి ఇంకేం లేదనమాట. ఇంకా అయితే ఇంకా ఇలాగ మేమైతే నైట్కి అయితే దోశలు అలా చేసుకున్నానండి టిఫిను. యాక్చువల్గా అయితే చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని అయితే బిర్యానీ చేసేటప్పుడే కొన్ని తీసి పెట్టాను కదా, చికెన్ ఫ్రై చేద్దామని చెప్పని అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకులే మళ్ళీ తినచ్చులే, మళ్ళీ బిర్యానీ తిని మళ్ళీ చికెన్ ఫ్రై తిని ఇవన్నీ ఎందుకులే అని చెప్పనేసి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అవి నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని చెప్పనేసి ఇంక ఈరోజు ఏంటంటే చట్నీ, అలాగే దోశలు అయితే చేస్తున్నాను. చట్నీలో కూడా కొబ్బరి ఉందనమాట. ఇంకా కొబ్బరి వేసేసి కొంచెమే వేరుశనగ పప్పులు ఉన్నాయి, ఇంకా 2 వేసి చట్నీ అయితే చేశాను. కొబ్బరి వేస్తే ఎలాగైనా కానీ చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది కూడా టేస్టీగా. ఇంకా పిల్లలు కూడా అయితే ఇష్టంగా తిన్నారనమాట. కాకపోతే నేను చట్నీలు మాత్రం ఖచ్చితంగా కొంచెం కారం అయితే ఉంటుందండి. మా విక్కీ అప్పుడప్పుడు తింటాడు, కానీ లక్కీ అయితే చాలా ఇష్టంగా తింటాడనమాట. వీడేంటంటే కారం కూడా బాగా తింటాడండి. ఇంకా ఇలాగ అట్లా కూడా వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇద్దండి దోశలు అయితే చేసేసాను. పిల్లలు ఏంటంటే చదువుకుంటున్నారు. మా లక్కీ కూడా నువ్వే పెట్టమా నేను రాసుకోవాలి అని చెప్పాడు. ఇంకా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికైతే దోశలు అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.